ఆస్పెక్ట్స్ అండి. ఈరోజు ఇండియాలో మీకు ఛాతీలో నొప్పి వస్తే అరగంటలో వైద్యం దొరుకుతుంది. కరెక్ట్. మీకు యుఎస్లో అదే మీరు చాలా డెవలప్డ్ కంట్రీ అనుకుంటున్న అమెరికాలో అదే ఛాతీ నొప్పికి నీకు స్టంట్ వేయడానికి కనీసం వారం రోజులు పడుతుంది. ఈ మధ్యలో ఏమైనా అంతే. ద సిస్టమ్స్ ఆర్ లైక్ దాట్. సో ఇండియా ఖచ్చితంగా మోర్ అడ్వాన్స్డ్ ఇన్ డెలివరింగ్ సిస్టమ్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అట్లాగే ఒక మోకాలు మార్పిడి ఇవాళ యూకేలో కావాలంటే మినిమం వెయిటింగ్ లిస్ట్ ఇన్ ఎన్హెచ్ఎస్ ఈజ్ అబౌట్ ఇయర్స్, 5-6 ఇయర్స్ ఉంది. ఓ మై గాడ్. అదే మోకాలి ఆపరేషను ఏదైతే రోబోతో నేను చేస్తున్నానో అదే రోబోతో యూకేలో నువ్వు డబ్బులు పెట్టి చేయించుకోవాలి. నీ దగ్గర డబ్బులుండి డబ్బులు పెట్టి చేయించుకోవాలంటే ఆల్మోస్ట్ 1,60,000 1,70,000 పౌండ్స్ అవుతుంది. అంటే ఇమాజిన్ ఇన్ ఇండియన్ రూపీస్ వాట్ ఇట్ ఈస్. అందుకేనండి ఫారినర్స్ ఎక్కువ మన ఇండియాలో ట్రీట్మెంట్. అందుకనే ఫారినర్స్ అందరూ కూడా ఇండియాకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో వాళ్ళందరూ ఇండియాకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే ద స్టాండర్డ్ ఆఫ్ కేర్ యాస్ టు బి ఆన్ పార్ విత్ దీస్ కంట్రీస్. వాటితో సమానంగా ఉండాలి. అలాగని భారతదేశంలో అంత కాస్ట్ మనం వసూలు చేయట్లేదు. మన నార్మల్ పేషెంట్కి అదే ఒక ఎన్ఆర్ఐ పేషెంట్కి ఒక టాప్ మోస్ట్ కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తే వీళ్ళకి 3 లక్షలు అయితే వాళ్ళకి 4-4.5 లక్షలు అవ్వచ్చు అంతే. కరెక్ట్. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ మెయింటైన్ చేయడానికి ఓవరాల్గా ఈ ఎక్విప్మెంట్ అంతా మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ కాస్ట్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ డాక్టర్స్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సిస్టమ్స్ ఇన్ ద కంట్రీ.